స్టార్ట్. నమస్తే సార్. నమస్తే అండి. కెమెరా వైపు మీ పేరు సార్? శ్రీనివాస్ అండి నా పేరు. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు 10 years గవర్నమెంట్ కేసీఆర్ చూసాం మనం. రేవంత్ రెడ్డిది మనది 1.5 months మనం ఇప్పుడు చూసాం, 1.5 years మనం చూసాం. ఏ గవర్నమెంట్ బాగుంది సార్? పెద్ద రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. కాంగ్రెస్ మంచి చేయడానికి చాలా చేస్తున్న, వాగ్దానాలు మాత్రం చాలా బాగా వాగ్దానాలు చేసింది. వాగ్దానాల మేరకు అమల్లో చాలా విఫలమైపోయింది. కాబట్టి స్టాండర్డ్ చేసింది మాత్రం కేసీఆర్ అని చెప్పుకోవచ్చు. చాలా టౌన్ డెవలప్మెంట్, లైట్సింగ్ కానీ అవి కానీ ఖమ్మంలో చూసుకుంటే ప్రస్తుతానికి లైట్స్ బాగానే వేశారు. అవి ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ పీకేసారు. బైరు సెంటర్ నుంచి దాని వరకు చాలా డెవలప్మెంట్ బేసిక్గా చేసుకుంటూ వచ్చారు. దాంట్లో వాళ్ళ వైఫల్యం ఉంది. వీళ్ళల్లో వాగ్దానాలు చేసే వరకు చేస్తే బాగానే ఉంటుంది, కానీ వాగ్దానాలు నెరవేర్చేదానికి వాళ్ళు సుముఖంగా లేనట్టు కనిపిస్తుంది. వాళ్ళ దాంట్లో ఇబ్బందులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక మహాలక్ష్మి తప్ప వాళ్ళు వచ్చిన వాగ్దానాలు ఏది అమలు చేయలేదు. మహాలక్ష్మి ఒక బస్సు, ఫ్రీ బస్సు తప్ప, ఆ ఫ్రీ బస్సు కూడా అందరికి పెడతాం వల్ల ఉపయోగం ఏం లేదు. అది వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ కన్నా లేకపోతే వర్క్ కొంతమంది కేటాయిస్తే బాగుంటుంది. అందరూ కేటాయిస్తాం వల్ల అది మహిళలు కొంతమంది ఖాళీగా దానిలో బస్సులు తిరుగుతూ పని లేకపోయినా కూరగాయలు కోవడానికి అట్లా రావడం వస్తుంది. అది కొంత కాలేజీ పిల్లలకు, మహిళలకి, అందరికీ లేదా అందరికీ డిగ్రీ వాడికి, మగవాళ్ళకి, పిల్లగాళ్ళకి అందరూ ఫ్రీగా ఇస్తే అది ఉపయోగపడుతుంది. దుర్వినియోగం అవుతుంది చేసింది. మిగతా అది డబుల్ బెడ్రూమ్ సర్వే అని డబుల్ సర్వేలు చేసుకోవటం. కేసీఆర్ చేసిన సర్వేనే బాగుంది. ఒక రోజులో అన్ని సర్వే చేశారు. దీనిలో సర్వే మొత్తం పూర్తిగా చేసినట్టు నాకు కనిపిస్తలేదు. మాదే ఎగ్జాంపుల్, మా ఇంటికి వచ్చిన సంగతి చెప్పలేదు. సర్వేకి కనీసం ఫోన్ కూడా ఇంటి మీద వస్తున్నారని కూడా చెప్పలేదు. ఆ సర్వే అసంపూర్తి సర్వే చేసి ఎప్పుడు చేస్తారో ఏం చేస్తారో కూడా తెలిసేట్టు సర్వే కూడా అసంపూర్తిగా ఉంది. టోటల్గా చూస్తే టీఆర్ఎస్ కొద్దిగా ప్రభుత్వం మంచిగా ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మహిళలకి తులం బంగారం ఇస్తాను సార్, ఇచ్చారా సార్? తులం బంగారం ఇస్తున్నది వాగ్దానంగానే ఉంది. అది ఇస్తుందో కదా నమ్మకం అయితే లేదు. మరి ఇస్తామంటారు, ఇంత తులం ఇవ్వలేదు. అగ్రిగేషన్లకు సన్న బియ్యంకి ఇస్తున్నారు, మరి ఇట్లేదు. పంట రుణి మాఫీ అన్నారు 2 లక్షల మట్టికి. అది 2 లక్షలు కొంతమందికే వచ్చారు. ఏదో ప్రారంభం మట్టికే చేస్తారు. అన్ని పథకాలు ప్రారంభం మట్టికి కొంతమందికి ప్రారంభిస్తారు, కానీ పూర్తి స్థాయిలో దాన్ని నెరవేర్చలేదు వాళ్ళు. ఏదో కొంతమందితో ప్రతి పథకాన్ని ప్రారంభించారు. కొంతమందితో 2 మంది నియోజకవర్గానికి శాంపిల్ మెడిసిన్స్ ఇస్తారు, అట్లా శాంపిల్గా చేస్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో చేయట్లేదు. ఏదైనా ఒక పథకాలు పూర్తి స్థాయిలో చేస్తే సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఉపయోగం ఉంటుంటుంది. ఇప్పుడు గతంలో ఇచ్చిన రైతు బంధు కూడా కరెక్ట్గా ఇవ్వలేదు అంటారు సార్, దాని మీద మీ ఒపీనియన్? ఆ రైతు బంధు బాగానే ఇచ్చారు, కాకపోతే వాళ్ళు ఉన్న వాళ్ళకి, భూములకి, లేని భూములకి అన్ని ఇచ్చారు. వీళ్ళు లిమిటేషన్ పెట్టారు. కొన్ని భూములు కానీ సర్వే చేసి దాని సగం మటుకు చాలా మటుకు తగ్గించేశారు. అవి కూడా చాలా మందికి వచ్చినట్టు తెలుస్తలేదు. చాలా మందికి రాలేదు. రైతు పథకం కూడా ప్రారంభం మటుకే వచ్చాయి. 2 లక్షలు దాటిన వాళ్ళు కూడా రాలేదు. 2 లక్షల లోపల కూడా పూర్తి స్థాయిలో 100% ఎక్కడ అయినట్టు కనిపిస్తున్నారు. ఇప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీఎస్పీకి సపోర్ట్ చేసిన కారణం ఏమంటారు సార్? కరీంనగర్లో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో మరి బీజేపీ అక్కడ బలంగా ఉంది. వాళ్ళ స్థానికుల్లో కూడా వాళ్ళకు మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీనే చూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ అనే దాంట్లో బీజేపీకి అక్కడ అనుకూలంగా ఉంది. బీజేపీ రావాలని యూత్లో కూడా అక్కడ ఉంది. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఉండదు. నెక్స్ట్ టైం కూడా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. స్థానిక ఎలక్షన్స్లో పుంజుకుంటారు సార్ బీఆర్ఎస్? ఏమైనా బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. పొత్తుతో సొంతంగా అయితే లేదు. కాబట్టి కేసీఆర్ కూడా కొద్దిగా ఇప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఉన్న అహంభావం ఉన్న వల్ల ఆయన వెళ్ళిపోయాడు. గెలుస్తామని అనుకున్నాడు తప్ప గెలవని అనుకోలేదు. ఆ అహంభావాలే ఆయన ఓడించారు ప్రజలు, బుద్ధి చెప్పాలని. కేసీఆర్ పాలన కన్నా అహంభావానికే వాళ్ళు యాంటీ ఓట్ వేశారు ప్రభుత్వాలని నేను భావిస్తున్నాను. కాబట్టి కొద్దిగా బయటకు వస్తుంది. ఫామ్ హౌస్ నుంచి మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, వాళ్ళకి ఇంటర్వ్యూ పరిస్థితి ఒక రాజరికాన్ని తలపించే విధంగా రాజరిక పాలన కన్నా, నవ పాలన కన్నా అధికంగా చేసిండు. నియమాలు ఇప్పుడు జనాలలో ఓడించేసరికి ఆయనకి అది ఏంటి అనేది ఆయన గుర్తింపు కూడా వస్తుంది. ఆయనకి మార్పు కావాలి, మార్పు తేవాలి, వస్తుంది అన్నారు కదా సార్. ఆ మార్పు వచ్చిందంటారా కాంగ్రెస్ నుంచి? మార్పు వచ్చింది నేనేం పెద్దగా అనుకుంటున్నాను. జనాలు చాలా ఆశించిన మేరకు వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, చాలా వాగ్దానాలు చాలా చేశారు, వజ్రం రాద్దాం వస్తారు అనుకున్నారు, కానీ అనుకున్నంత మేరకు అవుతుందని అయితే మేము భావిస్తలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.